డెవలప్మెంట్ అండ్ ఆపరేషన్స్. అంటే డెవ్ ఆప్స్ అని అంటే నీకు డెవలప్మెంట్ రావాలని రూల్ కాదు, అండ్ ఆపరేషన్స్ నువ్వు హ్యాండిల్ చేయాలని కాదు. ఈ ప్రాసెస్ని స్మూత్గా మనం డిప్లాయ్ చేయడానికి, ఈ ప్రాసెస్ని మనం స్మూత్గా మనం ఒక ఎన్విరాన్మెంట్లో డిప్లాయ్ చేయడానికి యూ నీడ్ టు అండర్స్టాండ్ ద డెవాప్స్ ప్రాసెస్. మార్కెట్లో చాలా చాలా డిమాండ్ పెరిగింది. ఫస్ట్లో 2016 ఆ టైంలో ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యే వాళ్ళకి జెన్కిన్స్ సిఐసిడి పైప్ లైన్, జెన్కిన్స్ ప్లగ్గిన్స్, చిన్న చిన్న టర్మ్స్ కానీ చెప్పగలిగారంటే జాబ్ వచ్చేది. ఇప్పుడు ఎలా ఉంది? డెవాప్స్ కావాలి, డెవ్సెకాప్స్ కావాలి, మానిటరింగ్ ఉండాలి, క్లౌడ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి, అప్పుడే నీకు మంచి ప్యాకేజ్ ఆఫర్ చేస్తున్నారు. గైస్, కంపెనీస్ ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నాయంటే డెవాప్స్ నేర్చుకున్నటువంటి క్యాండిడేట్స్ కాదు వాళ్ళు కావాల్సింది, డెవాప్స్ ఎక్స్పర్టైజ్ కావాలి, సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్స్ కావాలి. డెవాప్స్ నేర్చుకున్న వాళ్ళు అయితే నౌకరీలో థౌజండ్స్ ల్యాక్స్ ఆఫ్ రెజ్యూమేస్ దొరుకుతాయి, వాళ్ళు ఫిల్టర్ చేస్తే థౌజండ్స్ ఆఫ్ రెజ్యూమేస్ దొరుకుతాయి వాళ్ళకి. అలా కాదు, ఎక్స్పర్ట్స్ కావాలి. అంటే వాళ్ళు ఎక్స్పర్ట్ అని ఎలా నమ్ముతారు? ఓకే, ఒక క్యూబర్నెటిస్ సర్టిఫికేషన్ కానీ, ఏడబ్ల్యూఎస్ సర్టిఫికేషన్ చేసినంత మాత్రం ఎక్స్పర్ట్ కాదు. నేను ఇందాక చెప్పాను కదా, ఎవరైతే బ్లాగ్స్ రాస్తారో వాళ్ళు ఎక్స్పర్ట్స్. మీరు ఓన్గా రాపిస్తాం మేము, మేము చెప్పినట్టుగా మీరు కానీ బ్లాగ్స్ రాశారంటే ఎక్స్పర్ట్ అవుతారు. ఎందుకని ఎక్స్పర్ట్ అవుతారు? దాని గురించి నువ్వు ప్రాక్టీస్ చేసేటప్పుడు స్క్రీన్ షాట్స్ తీస్తూ మ్యాటర్ నువ్వు రెడీ చేస్తావు, అలా ఎక్స్పర్ట్ అవుతావు. నువ్వు ఎక్స్పర్ట్ అని ఇంటర్వ్యూలు ఎలా ప్రూవ్ చేసుకోగలవు? 30 ఇయర్స్ నుంచి కష్టపడ్డాం, ఇంజనీరింగ్ చేసాం, ఓకే, దాని తర్వాత 10 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసాం. ఊరకే ఇంటర్వ్యూ ఏందనంటే, ఇంటర్వ్యూ ఒక 30 మినిట్స్ కండక్ట్ చేసి ఈ క్యాండిడేట్ మనకు సెట్ అవుతాడా లేదా, రియల్గా ప్రొడక్షన్లో లేదా లోయర్ ఎన్విరాన్మెంట్లో ప్రాజెక్ట్లో పనిచేసాడా లేదా, ఏదైనా ఇష్యూ ఇస్తే ఎలా ట్రబుల్ షూట్ చేస్తున్నాడు, టీంతో ఏదైనా ఆర్గ్యుమెంట్స్ పెడుతున్నాడా, నేను ఏదైనా రాంగ్ కావాలని చెప్తే నాతో ఏదైనా ఆర్గ్యుమెంట్స్ చేస్తున్నాడా, మనతో కొలాబరేట్ అయ్యి ఈజీగా పని చేయగలడా లేదా, ఇతనికి అజూర్ తెలుసు ఏడబ్ల్యూఎస్ మీద చేయగలడా లేదా, లేదా ఏడబ్ల్యూఎస్ తెలుసు జీసీపీ మీద చేయగలడా లేదా, ఇటువంటి చెక్ చేస్తారు. రీసెంట్గా ఏదైనా ఇష్యూని ఫేస్ చేసినప్పుడు దాన్ని ఎలా ప్రజెంట్ చేయగలుగుతున్నాడు, ఆ ప్రజెంట్ చేసేటప్పుడు వేరే టీంని బ్లేమ్ చేయకుండా, డెవాప్స్ని బ్లేమ్ చేయకుండా, ఆపరేషన్స్ని బ్లేమ్ చేయకుండా, సెక్యూరిటీ టీంని బ్లేమ్ చేయకుండా ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి ఇంటర్వ్యూలో. అందరం కలిసి చేసాము, దాంట్లో నా రోల్ ఇది ఉన్నది అని నువ్వు చెప్పగలగాల. అంతేగాని 30 ఇయర్స్లో నువ్వు కష్టపడిన నాలెడ్జ్ అంతా, చదువుకున్న నాలెడ్జ్, వర్క్ ఎక్స్పీరియన్స్ ఇవన్నీ కలిపి 30 మినిట్స్ అసలు చేయగలరా? లేదు. యూ నీడ్ టు అండర్స్టాండ్ ద టెక్నిక్స్. ఇంటర్వ్యూ క్రాక్ చేయాలంటే టెక్నిక్స్ కావాలి. ఇంటర్వ్యూ క్రాక్ చేయాలంటే మనకి టెక్నిక్స్ కావాలి. ఎస్ ఆర్ నో? టెల్ మీ గైస్.